చేత వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క విడుదల పొందుకున్నారు. వాళ్ళు ఏమంటారు, మీకు చింత లేదా ప్రభువా, మేము నశించిపోతున్నాం కదా అని అడిగారు. వాళ్ళు అడగకుండా యేసు ప్రభువారు వాళ్ళని విడిపించలేదు. అందుకని మనం అడగాలి. శిష్యులు విశ్వాసాన్ని, ఎంత విశ్వాసం ఉంది కనిపెట్టడం కోసం ఆయన తుఫాను చెలరేగుతున్నా ఆయన పడవ అడుగు బాగులు పడుకున్నారంటే ఆయనకు మాత్రం అలజడికి ఆయనకు మాత్రం నిద్ర పడుతుందా? కానీ వాళ్ళ విశ్వాసాన్ని కనిపెట్టడం కోసం, వాళ్ళు ఎంతవరకు విశ్వాసం ఉందో గ్రహించడం కోసం ఆయన మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండి వాళ్ళు ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు వస్తాడు. నీకు చింత లేదా ప్రభు, మేము నశించిపోతున్నాం అని అడుగుతారు. అప్పుడు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ఆ గాలిని తుఫాన్ని గద్దించి ఆయన విడిపించారు. అందుకని మనం అడగాలి, మనము దేవుని దగ్గరికి రావాలి. అందరూ కూడా దేవుని దగ్గర